దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు దేవుడు మనల్ని సహాయపరిచి నడిపించుతున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చదువుతూ చూస్తూ వచ్చుతున్న విషయం యేసయ్య చెప్పిన ఒక ఉపమానము. ఆ ఉపమానములో మత్తయి సువార్తల పుస్తకం 12వ అధ్యాయంలో నుంచి రాజ్య విభజన గురించి, విభజింపబడే విషయం గురించి చెప్పుకొని వచ్చుతున్న విషయాలు మనం పోయిన రోజు మనం చూసుకున్నాం. అందులో మనం ముందు చూసాము యేసయ్య చేస్తున్న అద్భుతాలు దురాత్మ ద్వారా చేస్తున్నారు అని చెప్పి పలికి ఏం చేస్తున్నారు? ప్రజలను విభజించడానికి, రాజ్యాన్ని విభజించడానికి, ఇల్లులను ఆత్మిక స్థాయిని విభజించడానికి ఫరీసులు ప్రయత్నించుచున్న ఒక విషయం మనం చూడగలిగాం. అందుకే యేసయ్య చేస్తున్న అద్భుతాలు ఏవి కూడా సాతాను ద్వారా కాదు, బెల్జెబూలు ద్వారా కాదు, సాతాను శక్తుల ద్వారా కాదు. యేసయ్య చేస్తున్న అద్భుతాలు, ఈ రోజుల్లో కూడా జరుగుతూ వచ్చుచున్న అద్భుతాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుచున్నది అన్న విషయాన్ని రుజువుపరిచి మనము అక్కడ వరకు మనం మాట్లాడగలిగాం. మత్తయి సువార్తల పుస్తకం 12వ అధ్యాయంలో దాని 30వ వచనం నుంచి మనం చూసుకున్నాం. నాతో సంబంధి అయిన వారు, దేవునితో సంబంధి అయిన వారు దేవుని సంబంధిగా ఏం చేస్తారు? జీవిస్తారు, నడుస్తారు, వ్యవహారం చూపిస్తారు. అన్ని పద్ధతుల్లో దేవుని యొక్క సంబంధిగా ఏం చేస్తారు? పోలికలను చూపించేస్తారు. అనేక మంది దేవునితో ఉంటుండగానే దేవుని పోలికగా, దేవుని సంబంధిగా జీవించలేకపోతే మీరు కూడా ఒక రీతిగా దేవుని రాజ్యాన్ని విభజించే పాత్రలో వహించేటట్టుగా ఉంటున్నారు. అదే ఫరీసులు కూడా చేసుకొచ్చింది. ఫరీసులు ప్రజలను కూడా విభజించడానికి, దేవుని రాజ్యాన్ని విభజించడానికి, ఆత్మీకతను విభజించడానికి, దేవుని సంబంధి అని పేరుతో మాత్రమే కానీ జీవితములో, స్వభావములో, వ్యవహారములో, అనుబంధములో ఏవి దేవుని స్వభావం చూపించకుండా ఏం చేస్తున్నారు? విభజనకు గురిపరిచేటట్టుగా ప్రాధాన్యత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒక విషయం ఆలోచించి తీరాలి. దేవుని సంబంధివైతే, దేవుని ద్వారా అనుబంధం కలిగి జీవించిన వారివైతే దేవునికి ఘనపరిచేటట్టుగా, దేవునికి ఘనత చెందేటట్టుగా మనం ఏం చేయాలి? అన్ని పనులు, అన్ని ప్రక్రియలు చేసుకొని తీరాలి. అందుకే ఒక విషయం దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా పరిశోధించి తీరాలి. నిజంగా మనం దేవుని సంబంధిగానే నా జీవించుచున్నది అన్నది ఒక్కసారి ఏం చేయాలి? జీవితంలో పరిశోధించుకొని తీరాల్సింది. ఎల్లప్పుడూ మనం దానిని పరిశోధించుకు తీరాలి. అలాగైతే దేవుని సంబంధిగా జీవించుచున్న ఒక్కడు దేవుని ఆత్మశక్తిలో ఆశ్రయించుకుంటూ, దేవుని ఆత్మశక్తిలో, పరిశుద్ధాత్మ శక్తిలో బలపడుతూ జీవించడానికి తన జీవితాన్ని ప్రయాణం చేసుకుంటాడు, లేకపోతే క్రమపరుచుకుంటాడు. అందుకే మత్తయి సువార్తల పుస్తకం 12వ అధ్యాయములో దాని 31వ వచనం నుంచి మనం చూద్దాం. నిన్న అది కొద్దిగా మనం చూసాం, కానీ దాన్ని కొంత కూడా చెప్పేసి వెళ్ళడానికి ఆశపడుతున్నాను. 31వ వచనంలో చెప్పుచున్నాక మాట, ప్రతి పాపములను క్షమించేస్తారు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేయిస్తున్న పాపాలకు ఏమి లేదు, క్షమాపణ లేదు, క్షమాపణ ఇవ్వబడదు అన్న విషయాన్ని యేసయ్య ఏం చేస్తున్నారు? తెలియపరిచి చెప్తున్నారు. ఇంతవరకు యేసయ్య దురాత్మ గురించి చెప్పి, దురాత్మలో విషయం గురించి అన్ని వివరించిన తర్వాత, దేవుని సంబంధులని విషయాన్ని తెలియపరిచిన తర్వాత, మీరు అటు దేవుని సంబంధిగా ఉన్నారా, లేకపోతే ఇటు దేవుని సంబంధిగా ఉన్నారా, లేకపోతే అటు దురాత్మ సంబంధిగా ఉన్నారా అన్నది ఒక్కసారి పరిశోధించుకోవాలి. దేవుని సంబంధిగా ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మను ఎదిరించడమో, పరిశుద్ధాత్మను గణించడమో, బాధపరచడమో, వ్యతిరేకపరచడమో ఒక భావం చూపించరు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు విధేయత కలిగేటట్టుగా జీవితాన్ని క్రమపరుస్తారు, ఆధారపడతారు. కానీ దురాత్మలతో జీవించుచున్నవారు పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఏం చేస్తారు? ఎదిరించుతూనే ఉండి తీరుతారు. అలాగైతే ఎంత మాత్రం పరిశుద్ధాత్మ స్వాధీనాన్ని, స్వాతంత్ర్యాన్ని ఆస్వాదించడానికి, ఆహ్వానించడానికి, అనుభవించడానికి దేవుని సంబంధులుగా ఉన్న మీరు ప్రయత్నించుచున్నారు. అది మీరు జాగ్రత్తగా పరిశోధించి తీరాలి.
పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు ఆశ కలిగే ఒక విషయం ఏంటిదంటే అందరిలో కుమ్మరించబడాలి, అందరితో ఏం చేయాలి, ఆత్మ నిండుదలలో ఉండి తీరాలని పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం ఉంది. నువ్వు అనుమతి ఇవ్వనంత వరకు బలవంతంగా పరిశుద్ధాత్మ నీలో దూరుకు రాదు. చాలా మంది అనుకున్నారు పరిశుద్ధాత్మ మీరు అవకాశం ఇవ్వకపోతే పరిశుద్ధాత్మ నీలో ఏం చేయదు, పని చేయదు, దాని యొక్క ప్రోత్సాహాన్ని అనుభవించారు. అలాగైతే సకానికి సగం మంది దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మకి రావడానికి ఇష్టం ఉంది, మనం దానిని స్వీకరించకపోతే మనం దానిని ఎదిరించేటట్టుగానే ఉంటున్నాం. ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చుచున్నారు. రావట్లేదని నేను అనట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని స్వాతంత్రం అల్లాడుచున్నది. నేను అడుగుతున్నది ఎంత మాత్రం దానిని గ్రహించుకుంటున్నారు, తీసుకుంటున్నారు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, అనేక మంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్టుగా, పరిశుద్ధాత్మను అడ్డుపరిచేటట్టుగా, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేటట్టుగా, పరిశుద్ధాత్మ క్రియలకు ఏ స్వాధీనము లేదు అనుకునేటట్టుగా ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆత్మీక సన్నివేశాలు అన్నీ చేస్తున్నారు. అలాగైతే మీరు చేస్తున్నది ఎంత ఘోరమైన విషయం ఆలోచించి తీరాలి. కొన్నిసారి కొన్ని పాటలు పాడినప్పుడు పాటలు ఆపేస్తున్నారు. ఆత్మ స్వాధీనంలోకి ఆ పాటలు ఏం చేయట్లే, నడిపించట్లే. అలాంటప్పుడు పాట పాడకూడదు. పాట పాడితేనే ఆత్మశక్తి దిగుతుందని లేదు. పాట పాడకపోయినా కూడా ఆత్మశక్తిని ఏం చేయగలుగుతాం, దింపగలుగుతాం. ఆశ ఉండాలి మనకి, ఆగ్రహం ఉండాలి మనకి, తప్పిక ఉండాలి మనకి. కొందరు అనుకునేది పాట పాడితేనే ఆత్మశక్తి వస్తుంది. అలాగేం లేదు. వాక్యం వినేటప్పుడు కూడా ఆత్మశక్తిలో నిండొచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆత్మశక్తిలో నిండొచ్చు, ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆత్మశక్తిలో నిండొచ్చు, సిలువ వేయబడినప్పుడు కూడా ఆత్మశక్తిలో నిండొచ్చు. ప్రత్యేకత ఏం లేదు. కొందరు కేవలం పాటలు పాడేటప్పుడు మాత్రమే ఆత్మశక్తిలో నిండు, ప్రార్థన వాక్యం వినేటప్పుడు ఆత్మశక్తిలో ఏం చేయరు, నిండరు. కొన్ని సంఘాలు మీరు చూడండి, వాక్య పరిచర్య చేసి దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాటలను ప్రజలకు అందించినప్పుడు కూడా ప్రజలు దానిని ధిక్కరించి ఎదిరించి కూర్చుంటున్నారు, బియ్యం బస్తా కన్నా హీనంగా. ఎంత మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు, ఎంత మాత్రం ప్రజలు వేదన పరుచుచున్నారు అన్నది కూడా ప్రజలకి ఏం కావట్లే. అయ్యో అలాంటి పనులు చెయ్యకూడదు, అలాంటి దానికి ఏమీ లేదు, క్షమాపణ కూడా దొరకని స్థాయి. అలాగైతే ఆలోచించి చూడండి, మీ వ్యక్తిపర ఆరాధన, మీ వ్యక్తిపర ప్రార్థనలో, మీ వ్యక్తిపర జీవితంలో ఉన్న కూర్చొని వాక్యం చదువుతున్న ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి. ఆశపడితే చాలు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని సంబంధి అయితే ఆత్మ స్వాధీనానికి చోటివ్వు. ఆత్మ స్వాధీనములో మునగండి, ఆత్మ స్వాతంత్రములో అన్ని పనులు చేయండి. లేకపోతే ఏ పనిలో కూడా ఏం చేయలేం, దేవుని సంబంధి అని రుజువుపరచలేం. నేను కొందరు చెప్పేది నేను విన్నాను, వాక్య పరిచర్య చెప్తున్నప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టి ఆరాధన చెయ్యాలి, దాంట్లో ఏముంది, వాక్యం వింటామా ఆరాధన చేస్తామా? విన్నవారు వినండి, నీ అంతరాత్మలోకి తాకుతున్న స్థాయికి దానికి నువ్వు స్పందిస్తావు. నువ్వు వాక్యం వినేటప్పుడు ఏంటి, పని చేసేటప్పుడే నడిచికెళ్ళాడు, కరెంట్ షాక్ తగిలితే ఎప్పుడైనా నువ్వేం చేస్తావు, దూకుతావు. ఏ పని చేస్తున్నా కూడా నీకు షాక్ తగిలితే ఏమవుతుంది, కరెంటు కలిగేనా వేగత నీకు తగిలితే దాని ప్రభావం నీకు చూపిస్తుంది. అలాగైతే వాక్య పరిచర్య చెప్పినప్పుడు ఆరాధన చేయకూడదని ఏముంది, తప్పు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఒకే మాట, దేవుని సంబంధి అయితే ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మశక్తిలో
నిండిపోవడానికి దేవుని బిడ్డ ఏమై తీరాలి? ఆసక్తి కలిగి ఉండి తీరాలి. నీకు రోగం ఉండి తీరొచ్చు, నీకు శరీర బలహీనత ఉండి తీరొచ్చు, ఓపిక ఉండకపోయిన స్థాయి అయినొచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు. ఆత్మ స్వాధీనములో ఉన్నప్పుడు, ఆత్మ స్వాతంత్రం వచ్చినప్పుడు దానిని స్వీకరించడానికి, అంగీకరించడానికి తయారై కూర్చోవాలి. ఒకవేళ మీ ఆరాధనలో ఆత్మ స్వాధీనం ప్రజలు అనుభవించకపోతే ఎందుకు ఆరాధన? నీ వాక్య పరిచర్యలో ప్రజలు ఆత్మ స్వాధీనాన్ని ఎందుకు ఆ వాక్య పరిచయం? మూసేయండి ఆ పని. ఆత్మశక్తి దొరికిన తర్వాత పని చేయండి. మీరు సువార్త చెప్పడానికి వెళ్తున్నవారు, ఆత్మశక్తి పొందిన వారు వెళ్ళండి. అందుకే కదా అపోస్తల క్రియలో స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్మ మీ మీద దిగి వచ్చినప్పుడే మీరేం చేయాలి? నాకు సాక్షులై ఉండి తీరాలి. సాక్ష్యం చెప్పడానికి కూడా నీకేం కావాలి? అందరూ సంఘంలో వచ్చి చేపలెత్తలేరు, సీపురు తోడలేరు. ఆత్మశక్తి ఉన్నోడే చేయగలుగుతాడు. అందరూ వచ్చి సాక్ష్యం చెప్పలేరు. ఆత్మశక్తిలో నిండిన వారే మాత్రమే సాక్ష్యం చెప్పడానికి దేవుడు అనుమతి ఇచ్చేది. అలాగైతే ఎంత మాత్రం పరిశుద్ధాత్మకు చోటివ్వడానికి తయారై మనం సిద్ధపడుతున్నాం. దేవుని సంబంధి అయితేనే అలా చేయగలుగుతావు. దేవుని సంబంధి కాకపోతే పరిశుద్ధాత్మను ఎదిరించేసి, ఈరోజు వద్దులే, ఈరోజు పాట పాడతాను, ఆరాధన ఏం చేయను, ఈరోజు వాక్యం వింటాను, నేను ఆరాధన ఏం చేయను. నువ్వు దేవుని సంబంధివి కాదు, అవతల కేటగిరీకి వెళ్ళిపోయావు. ఎవరి సంబంధి? సాతాను సంబంధిగా వెళ్ళిపోయావు. నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించేటట్టుగా నీ స్వభావాన్ని కూడా ఏం చేస్తున్నావు? ఐక్యత పరుచుచున్నావు. వాటినే దేవుడు చెప్పేది. అంటే పరిశుద్ధాత్మను దేవుడు పంపించినది దేనికి? నిన్ను బలపరచడానికి, సంఘాన్ని బలపరచడానికి. అప్పుడు ఆ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు నువ్వు ఎదిరిస్తే, నువ్వు అది చేస్తున్నది ఎంత పెద్ద ఘోరం, ఎంత పెద్ద తప్పది. అదే ఇక్కడ స్పష్టంగా 31వ వచనంలో చెప్తున్నది. పరిశుద్ధాత్మను ఎదిరించేటట్టుగా, పరిశుద్ధాత్మను అడ్డుపరిచేటట్టుగా ఏం చేయకూడదు? దేవుని ప్రజలు తయారవ్వకూడదు. పరిశుద్ధాత్మను అడ్డుపరుచుచున్నప్పుడు, ఎదిరించుచున్నప్పుడు, దమాయించి మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం నువ్వేం చేస్తున్నావు? దేవుడు చెయ్యాలి అనుకుంటున్న క్రియను నువ్వేం చేస్తున్నావు? నీ మాటగా నీవే ఎదిరించుచున్నావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎలాగవుతావు? అందుకే నేను చెప్పేది, ఆత్మ స్వాధీనంలో జీవించిన వాడు ఒక క్షణం ఆత్మలో ఆరాధించకపోతే, ఒక క్షణం ఆత్మలో నిండుదలకపోతే ఆయన ఏం చేయలేడు? ఆ పనిని చేయలేడు. ప్రతిసారి ప్రార్థన చేసిన సమయంలో ఆత్మశక్తిలో నిండిన వాడు ప్రతిసారి ప్రార్థనలో నిండడానికి కోరుతాడు. నిన్నటి ప్రార్థనలో నిండితే వాటి ప్రార్థనలో కూడా నిండాలి, రేపటి ప్రార్థనలో కూడా నిండాలి, అవతల వచ్చిన రోజు ఒక ప్రార్థనలో కూడా నిండాలి. కేవలం ఆదివారం వచ్చి నిండే ఒక విషయం కాదు నేను చెప్పేది. ప్రతి దైనందిన జీవితంలో ఏం చేయాలి? నిండుబాటు అనుభవించి తీరాలి. అందుకే క్షమాపణ దొరకని విధానంగా ఉన్న పరిశుద్ధాత్మ క్రియలకు ఏం చేయొద్దు? వేదన పరిచేటట్టుగా, అడ్డుపరిచేటట్టుగా, దేవుని యొక్క దైవత్వాన్ని గణించేటట్టుగా, దేవుని యొక్క శ్రేష్ట క్రియలను ఎదిరించేటట్టుగా దేవుని బిడ్డలు ఏం కాకూడదు? సాతాని సంబంధిగా మారకూడదు. దేవుని సంబంధిగా మారండి. అలాగైతే మన అనుదిన ప్రార్థనలో ఒక విషయం ఖచ్చితంగా ఉండాలి. మా భోజనం ఇవ్వండి, మా ఆహారం ఇవ్వండి అన్నీ చెప్పేటప్పుడు అనుదినం నాకు కావాల్సిన ఆత్మశక్తిని కూడా ఇవ్వండి దేవా అని కూడా ఏం చేయాలి? ఎంత మాత్రం మీరు ఆత్మశక్తిని అడుగుతున్నారో లేదో నాకు తెలియట్లేదు.
పాతకాల సంఘాల్లో ఏముండేదంటే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన కూడిక, శనివారం రోజు పరిశుద్ధాత్మ జాగరింపు కూడిక. ఇప్పుడు ఇలాంటివి ఏం లేవు. పరిశుద్ధాత్మ జాగరింపు కూడికలు ఈ కాలంలో లేవు. ఆదివారం మాత్రం వస్తారు, ఆరాధన చేస్తారు. ఇప్పుడుకున్న సంఘాలు కదా, పాత కాలంలో ఉన్న సంఘాలు శనివారం రోజు జాగరింపుతో తయారై, అంటే శనివారం రోజు అందరూ వారి పనులన్నీ అవగొట్టేసి ఏం చేస్తారు, ఆగి ఆత్మశక్తిని అనుభవించినంత వరకు కూర్చుంటారు. టైం ఉండదు దానికి. ఆత్మశక్తిని అనుభవించిన తర్వాతే అందరు ఇళ్లలోకి వెళ్ళేది. ఇప్పటి కాలంలో అలాగే లేదు. ఎప్పుడు వచ్చాం ఎప్పుడు వెళ్ళాం, ఏం టైం లేదు. జాగరింపు కూటాలు ఇప్పుడు లేవు, చెయ్యడానికి ఇష్టం లేదు. ఎప్పుడైనా విన్నారా జాగరింపు కూటాలు? ఉపవాస కూడికలు విన్నారు, హోల్ నైట్ ప్రేయర్ విన్నారు. నేను అంటుంది జాగరింపు కూట. జాగరింపు దేని నిమిత్తం? ఆత్మశక్తి ప్రతి ప్రజలలో దిగినంత వరకు. అపోస్తలుల క్రియ 2వ అధ్యాయం చూస్తే 50 రోజులతో పాటు జాగరించారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళకుండా, ఏ పని చెయ్యకుండా, ఏ దాంట్లో తలదూర్చకుండా అందరూ ఒక చోట్లో అక్క మనసుతో, ఒక ఐక్యతతో పాటలు, ఒక ఐక్యతతో ఆరాధన, ఒకే ఐక్యతతో అన్ని విషయాలు. అప్పుడు 50 రోజు పూర్తయ్యేసరికే వారి మీదకి ఏం చేసింది? ఆత్మశక్తి అన్నది దిగింది. ఏ కాలంలో జాగరింపులు లేవు కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఏమి ఇవ్వడంలే, స్వాధీనం. అందుకే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ విషయంలో సందేహమే. ఆడలాగెందుకు చప్పట్లు కొడుతున్నాడు, ఆడలాగెందుకు దూకుతున్నాడు, ఆడలాగెందుకు దొర్లుతున్నాడు, ఆడలాగెందుకు గోడ పట్టుకున్నాడు, ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఆయనకేం పని పాట లేదా, ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కడికి సందేహమే. నువ్వు అలా సందేహించుకుంటూ ఏం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నావు? ఎదిరించేటట్టుగా మారుతున్నావు. చిన్న విషయం కాదు. పరిశుద్ధాత్మ యొక్క విషయము మామూలు విషయం కాదు. నీ రక్షణ నుంచి నీకు పరలోకం చేర్చేంత వరకు సహాయపరచడానికి పరిశుద్ధాత్మ మనకున్నది. మనకి నచ్చినప్పుడు అనుభవించి, మనకి నచ్చినప్పుడు నాకు వద్దు అని చెప్పడానికి కాదు పరిశుద్ధాత్మ. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఏం చేసేది? ప్రతి మానవుల మీద దిగడానికి కోరుతున్నది. అందుకే కదా యోవేల్ గ్రంథంలో చెప్పబడుచున్నది, ప్రతి వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ ఏం చేయబడుతుంది? కుమ్మరించబడుతుంది అని చెప్పబడి. దాని అర్థం అందరి మీద పడుతుంది, కొందరి మీద కాదు. దానిని ఆశపడిన వారికి మాత్రమే ఇచ్చి వెళ్ళే ఒక ఆత్మ వచ్చున్నది. అందుకే ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఉండి పరిశుద్ధాత్మను ఎదిరించుకుంటే, నాకొద్దు పరిశుద్ధాత్మ, నాకు పరిశుద్ధాత్మలో నిండడానికి ఇష్టం లేదు, అందరూ నిండుతారు, నేను నిండను, నాకు అక్కర్లేదు, నీ ఇష్టం. అది నీకే కష్టమై మారేది. మాకు తలపు ఏం లేదు. పాస్టర్ గారు వస్తారు, నీ తల మీద చెయ్యి ఉంచుతారు, అమ్మా దేవా ఆత్మతో నింపండి అని చెప్పి తల హస్తార్పణ చేసుకొని వెళ్తారు. పాస్టర్ గారు నిన్ను ఊపేసేమి ఇచ్చిర్లే. అందుకే నేను చెప్తున్నది, పరిశుద్ధాత్మ ఎదిరించేటట్టుగా, పరిశుద్ధాత్మను వ్యతిరేకపరిచేటట్టుగా, పరిశుద్ధాత్మను దూషించేటట్టుగా దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు ఏం చేయకూడదు. క్రియాత్మకం కానీ, మాటలు కానీ, చేతలు కానీ అడ్డుపరిచి కానీ ఏమీ చేయకూడదు. ఎందుకు? పరిశుద్ధాత్మ క్రియలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నదవుతున్నది. అందుకే యేసయ్య స్పష్టంగా చెప్పింది, యేసయ్య నిన్ను క్షమించేస్తారు, తండ్రి అయిన దేవుడు నీకు క్షమించేస్తారు, కానీ పరిశుద్ధాత్మను నువ్వేమి చెయ్యదు. ఆ విషయంలో మీరు ఎంత సీరియస్గా ఉన్నారో నాకు తెలియదు. నేను ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ విషయం తెలుసు కాబట్టి. అందుకే దేవుని బిడ్డలుగా ఏం చేయాలి?
దేవుని సంబంధిగా ప్రతి క్షణం మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపరచుచున్నది. అందుకే ఎక్కడ దేవుడు గొప్ప అద్భుతం చేయడానికి పరిశుద్ధాత్మను పంపించారు, దాన్ని ఫరీసీయులు ఏం చేస్తున్నారు? దానిని ఎదిరించుచు, ధిక్కరించుచు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన దానిని దురాత్మ ద్వారా జరిగిందని చెప్పి దానిని ఏం చేస్తున్నారు? వేర్పరచడానికి కోరుతున్నారు. అలాంటి వారిని దేవుడు ఎలా క్షమించగలిగేది? అందుకే దాని 32వ వచనం చెప్తున్న ఒక మాట, దేవుని కుమారుని గురించి ఏ మాట చెప్పినా క్షమాపణ పొందుకోగలుగుతాం. కానీ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేస్తున్న వాటికి ఏముండదు. ఈ యుగములో కానీ వచ్చే యుగములో కూడా ఏముండి తీరదు, క్షమాభిక్ష దొరికి తీరదు. అందుకే పరిశుద్ధాత్మ అంటే మనం అనుకున్న చిన్న విషయం ఏం కాదు. దీపం వేసి దీపం మారిపోయే విధానం కాదు. అందుకే ప్రతి దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దాహం కలిగి ఉండి తీరాలి. ఒకరు పొందుకున్నారు, ఇంకో పొందుకోలేదా, ఆశపడాలి, దేవునికి చెప్పాలి, దేవా నాకు కూడా అదే రీతి కలిగిన ఆత్మశక్తిని దయచేయండి, నా ఆత్మిక ఉన్నతి నిమిత్తం పరిశుద్ధాత్మను దయచేయండి, నాకు క్షమాపణ దొరికేటట్టుగా పరిశుద్ధాత్మను దయచేయండి. దేవా పరిశుద్ధాత్మను ఎదిరించేటట్టుగానో, తర్కించేటట్టుగానో, వాదించేటట్టుగా ఉన్న ప్రక్రియ నాకు వద్దు దేవా అని దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? చెప్పి తీరాలి. అందుకే ప్రత్యేకంగా దేవుని బిడ్డలకు చెప్తున్న ఒక మాట, దయచేసి ఆత్మశక్తిలో ప్రతిరోజు, ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థన కూడికలో, ప్రతి వాక్య ధ్యానములో ఏ ఆత్మిక విషయం చేసినా ఆత్మశక్తిలో నిండడానికి దేవునిని ఆశపడి అడగండి. ఒక్కొక్క రీతిగా మారండి. కొన్నిసార్లు పాటలు పాడుతూ ఆత్మశక్తిలో, కొన్నిసార్లు దేవుని దేవా పాటలు పాడకుండా నేను ఆత్మశక్తిలో నిండాలి, వాక్యం చదువుతూ నేను ఆత్మశక్తిలో నిండాలి. దేవా నేను నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆత్మశక్తిలో నిండాలి. దేవా నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆత్మశక్తిలో నిండాలి, గుంపులో కూర్చున్నప్పుడు ఆత్మశక్తిలో నిండాలి, వాక్యం వినేటప్పుడు ఆత్మశక్తిలో నిండాలి, సాక్ష్యం చెప్పేటప్పుడు ఆత్మశక్తిలో నిండాలి, సువార్త చెప్పేటప్పుడు ఆత్మశక్తిలో నిండాలి. అన్నిటిలో నిండడానికి కోరండి. చాలా మంది అనుకునేది కేవలం ఆరాధనకు ఆదివారం వచ్చేస్తే, శుక్రవారం వచ్చేస్తే మాత్రం పరిశుద్ధాత్మ దిగుతుంది అనుకున్నది. అలా కాదండి. అప్పుడప్పుడు వచ్చి దిగిపోయేది కాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు దిగడానికి, నిండడానికి ఆసక్తి ఉంది. దానికి మనం ఏం చేయాలి? అనుమతి ఇవ్వాలి, మనం అడగాలి. అందుకే స్పష్టంగా చెప్తున్న ఒక మాట, పరిశుద్ధాత్మను మనం అడగకపోతే, పొందుకోకపోతే, ఎదిరించేస్తే దానికి దొరికే ప్రతివిధి, దానిని మనం ఏం చేయలేం, ఎన్ని రుణం ఇచ్చినా తీర్చలేం. అందుకే ఎంత మాత్రం మీకు అది అర్థమై తీరిందో నాకు తెలియట్లేదు, కానీ నేను చెప్పగలిగే అంత విధానంలో నేను మీకు చెప్పాను. మిగతాది మీ ఇష్టం. అందుకే దేవుని సంబంధిగా జీవించిన ప్రతి ప్రజలు దేవుని సంబంధాన్ని ఏర్పరిచేటట్టుగా, పరిశుద్ధాత్మ స్వాధీనములో జీవించడానికి, ఆరాధించడానికి ప్రయత్నం చేసేటట్టుగా మారు తీరుతారు. అదే దేవుని యొక్క సంబంధిగా పోలికలు చూపించేది. అందుకే కదా అపోస్తల క్రియలో నుంచి మనం చదివితే చూడొచ్చు, సంఘం మొత్తానికి ఏం చేసింది? పరిశుద్ధాత్మ ప్రభుత్వములోకి వచ్చి జీవించడం ప్రారంభించింది. అందుకే 2వ అధ్యాయంలో చూస్తే 3000 మంది ప్రజలు రక్షణ పొందే విధానంగా, రక్షణ పొందుట నిమిత్తం పరిశుద్ధాత్మ సహాయపరిచింది. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు కుంటివాడికి స్వస్థత లభించే విధానంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఏం చేసింది? వేగత కలిగి వచ్చి సంఘం బయట ఉన్న ఒక మనిషిని సంఘం లోపలికి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసింది? పరిచర్యకు స్వస్థత విధానాన్ని ఇచ్చింది. 4వ అధ్యాయానికి చూస్తే సంఘము లోపల క్రమం కానిది చేస్తూ ఉన్న విశ్వాసులను చూచేసరికి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఏం చేసింది? ఉగ్రతను దింపింది. అలాగ అపోస్తల క్రియ ఒక్కొక్క అధ్యాయం మొత్తం చదివేసుకొని రావాలి. అప్పుడు మీరు చూడొచ్చు
ఎంత గొప్ప రీతిగా పరిశుద్ధాత్మ యొక్క క్రియ, అపోస్తల క్రియ మొత్తం అంతటిలో రాయబడినట్టుగా మనం చూడొచ్చు. సంఘం శ్రమంలోకి వెళ్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేసేది? సంఘ బిడ్డలను సహాయం చేసేది. పౌలు లాంటి వాళ్ళు సంఘాన్ని ఎదిరించడానికి, వాదించడానికి, సంఘ బిడ్డలను చెదరగొట్టడానికి ప్రయత్నం చేసే సమయంలో కూడా ప్రజలు చెదిరిపోతుండేవారు. చెదిరిపోయినప్పుడు కూడా ప్రజలు నిరుత్సాహం కాలే. కారణం ఏంటి? వారి ఆత్మ స్వాధీనంలో జీవించుచున్నది కాబట్టి. అలాగైతే ఆత్మ స్వాధీనంలో లేకపోతే 4 శ్రమలు 4 పక్క నుంచి వచ్చారనుకోండి, బైబిల్ ఇసిరేసి మీరు రూట్కి వెళ్ళిపోతారు. అందుకే దేవుని సంబంధిగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని ద్వారా నిలబడుచున్న వారిగా ఏం చేయండి? ఆత్మికతలలో, ఆత్మిక అనుభవములో, ఆత్మశక్తితో ఉండి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఉచితంగా దేవుడిచ్చిన ఆత్మనవుచున్నది, ఉచితంగా అనుభవించి తీరండి. ఉచితంగా దానిలో జీవించడానికి ప్రయత్నం చేసుకోండి. అందుకే పరిశుద్ధాత్మను వేదన పరిచేటట్టుగా, గాయపరిచేటట్టుగా, బాధపరిచేటట్టుగా ఏవి దేవుని సంబంధిగా ఉన్నవారు ఎవరు ఏం చెయ్యకూడదు. దేవుని సంబంధి కాని వారు పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు, బాధ పెడతారు, గన్నిస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఏమైనా చేయని. వాళ్ళు చెప్తారు పరిశుద్ధాత్మ లేదు, దురాత్మ అని చాలా చెప్తారు. మీరు దాన్ని పట్టించుకోవడానికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒకడంటాడు కరెంట్ లేదు, కరెంట్ లేదు, కరెంట్ లేదు, కరెంట్ లేదు, కరెంట్ అంటూ ఉన్నది ఏం లేదు, కరెంటు పట్టుకుంటే ఏం అవ్వదు అని చెప్పినోడికి కరెంట్ ఉంది అని రుజువు పరచడానికి వెళ్ళక్కర్లే. ఒకరోజు ఆడికే షాక్ తగిలితే తెలిసిపోద్ది. ఆ షాక్ అయితే ఆడికి చావుకి కారణమైపోద్ది, లేకపోతే దేవుని తెలుసుకోవడానికే కారణమై ఈ ఏసీడీసీలో ఏదో ఒకటి జరిగిద్ది. అయితే ఆ షాక్ తగిలి ఆడు చచ్చిపోతాడు, లేకపోతే ఆ షాక్ తగిలి ఆడేం చేసుకుంటాడు? కరెంట్ అంటే ఏంటో తెలిసిపోతాడు, ఇంకా ఎప్పుడు డైలాగ్ కొట్టడు. అందుకే నేను చెప్పిన పరిశుద్ధాత్మను అనుభవించిన వారు, ఆస్వాదించిన వారు, అలా కాదు పరిశుద్ధాత్మ, ఇలా కాదు పరిశుద్ధాత్మ, అలాగ జరగదు, ఇలాగ జరగదు అని చెప్పి ఏం చేయడానికి వెళ్ళొద్దు, తర్కించడానికి వెళ్ళొద్దు. నీకు అలాంటి అనుభవం కాకుండా పోవచ్చు, నువ్వు ఆ స్వాధీనంలో అలా తట్టుకోలేకపోవచ్చు. వాళ్ళకి అలాగా కాదు, అందరికీ అలాగా కాదు. ఎవరి శరీరానికి వారి శరీర ప్రక్రియ ఉంది, దాని ప్రకారంగా దాని పోలికను ఏం చేస్తారు? చూపించి తీరుతారు. అందుకే నేను చెప్పేది, క్షమాభిక్ష కోరలేని స్థితిగతిలో ఉన్నట్టుగా ఏం చేయొద్దు. దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధాత్మను ఎదిరించొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మను ఎదిరించిన, బాధ పెట్టిన, దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క సాదృశ్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గణించేటట్టుగా మారిపోతున్నారు. అందుకే యేసయ్య స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పి వచ్చినది. అలా చెయ్యుట వలన ప్రజలు ఏమవుతున్నారు? రాజ్య విభజనలోకి మారిపేస్తున్నారు. ఇల్లుని విభజించే విధానంగా మార్చేస్తున్నారు, సంఘాన్ని విభజించేటట్టుగా. దేవుడు ఆశపడేది సంఘము లోపల అందరూ ఆత్మశక్తితో నిండాలని. ఇప్పుడు నీవు నిండాలా వద్దా అన్నది నిర్ణయం నీది. నువ్వు నిండలేనప్పుడు దాని అర్థం దేవుని సంబంధిగా అంగీకరించడానికి దేవునికి ఏమి ఇష్టం లేదు. దేవుడు ఆశపడేది సంఘం లోపల వేర్పాటుని దేవుడు ఆశపడట్లే. కొందరు నిండుతున్నారు, కొందరు అలాంటిది ఏం దేవునికి ఇష్టం అందరూ నిండాలని. కానీ బలవంతంగా ఎవరి లోపల ఏం చేసుకురాదు, దూరుకు రాదు. అందుకే దాని 33వ వచనానికి వచ్చినప్పుడు చెప్తున్న మాట మనం చూడొచ్చు. ప్రతి చెట్టులను ఏం చేసేది? దాని లోపల ఉన్న ఫలము ద్వారా పోల్చేది. అలాగైతే నువ్వు దేవుని సంబంధివైతే, పరిశుద్ధాత్మను స్వీకరించిన వాడివైతే, పరిశుద్ధాత్మ ఇచ్చుచున్న ఫలం నీలో ఏం చేస్తుంది?
పరిశుద్ధాత్మలో ఉన్న వరం కాదు, ఫలం. ప్రతి చెట్టు దాని ఫలము ద్వారా ఏం చేసేది, ఏ చెట్టు అన్నది రుజువు అయ్యేది. అలాగైతే ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సంబంధి, ఒక దేవుని యొక్క రాజ్యములో జీవించిన వాడు ఆ రాజ్యములో చెట్టుగా ఉన్నాడు. ఏ చెట్టుగా ఉన్నాడు అని తెలిసేది ఆయనలో పుట్టుకొచ్చిన ఫలం ద్వారా వచ్చినది. ఏ ఫలం? ఫలం అంటే ఎన్ని ఫలాల గురించి బైబిల్ చెప్తున్నది? పరిశుద్ధాత్మ ఫలం ఎన్ని ఉన్నాయి? 9 ఫలాలు కాదు, ఒక్క ఫలమే. ఆ 9ని ఒక్క ఫలముగా చెప్పుచున్నది. అలాగైతే దాని అర్థం ఏంటిది? ఈ 9 ఒక ఫలంగానే ఉండాలి. అందులో నీలో ఒక ఫలం ఉండాలా, 100 ఫలం ఉండాలా, నిర్ణయం నీది. కొన్ని అంజూరపు చెట్టు దగ్గరికి యేసయ్య వస్తే ఒక్క ఫలం కూడా దొరకదు. దానికి గొడ్డలే కావాలి, నువ్వా చెట్టు కాకూడదు. గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు ఫలమున్న కాలములో కాదు ఫలం ఎత్తుకొచ్చేది. అది మరీ శ్రేష్టత కలిగిన విషయం. అంజూరపు చెట్టు ఫలం కాసే టైంలో కాదు యేసయ్య వెళ్ళి ఏం చేసింది అంటే, దాని సమయం కాని సమయంలోకి వెళ్ళి ఫలం అడిగితే ఫలం దొరికిద్దా? చెట్టుకైతే దొరకదు. దేవుని సంబంధి అయితే, దేవుని రాజ్యంలో జీవించిన వాడైతే, దేవుని నామాన్ని పలుకుచున్న వాడైతే, ఆత్మశక్తిలో నిండిన వాడైతే, ఆత్మాభిషేకంలో జీవించిన వాడైతే, దేవుని యొక్క రాజ్య ఐక్యతలో జీవించిన వాడైతే ఏ టైంలో ఏముంటుంది? 1 ఉంటాయో, 100 ఉంటాయో, 1,00,000 ఉంటాయో, అది మీ నిండుదల బట్టి ఉంటుంది. నువ్వు ఒక ఫలం కాస్తావా, వేళ్ళ కొద్ది ఫలం కాస్తావా, అది నీ ఇష్టం. అది నీ ప్రార్థన రుజువు చేస్తుంది, అది నీ వ్యక్తిపర ఆరాధన రుజువు చేస్తుంది, అది నీ ఆత్మిక సన్నివేశాలన్నీ రుజువు చేస్తాయి. ఒకటా విన్నా 100. అందుకే పరిశుద్ధాత్మను ధిక్కరించకుండా, ఎదిరించకుండా, దేవుని యొక్క క్రియలను బాధపరచకుండా, పాపక్షమాపణ దొరకని విధానంగా దురాత్మ సంబంధిగా కాకుండా ఇటు దేవుని సంబంధిగా అయి దేవుని ఆత్మశక్తిలో ఉన్న ఫలాలు సంపాదించడం కదా మంచిది. అలాగైతే ఈ రాత్రి వేళ నిన్ను దేవుడు ఒక చెట్టుగా పిలిచారు కదా, నీ లోపల ఎంత ఫలం ఉంది? నీ మనసాక్షిని ఒకసారి అడుగు. ఇప్పుడు నీలో ఫలం ఉందా? నేను అంటుంది 9లో ఏదో ఒక్క ఫలం ఉందా అన్నది కాదు, 9కి 9 ఉన్నాయా లేదా? ఎందుకంటే యేసయ్య వచ్చేది ఫలం ఇచ్చిన టైంలో రారు. ఎందుకంటే యేసయ్యకి తెలుసు ఫలం ఇచ్చిన టైంలో ప్రతి చెట్టు ఎత్తుంది. కానీ ఆత్మిక స్థితిగతులో దేవుని యొక్క సంబంధిగా ఆత్మాభిషేకములో జీవించిన ఒక చెట్టు అయితే దానికి ఏ టైంలో తెంపడానికి వెళ్ళినా ఏముంటాయి? ఎందుకంటే నాటిన యజమానికి తెలుసు ఎప్పుడు వెళ్తే ఫలం దొరుకుతుందా దొరకదా అన్నది ఆయనకి తెలుసు. కొందరి ఫలాలు ఎలాగున్నాయి తెలుసా? ఏదేని తోటలో దేవుడు తాకకూడదు, ముట్టకూడదు, తెంపకూడదు. అలాగే కొందరి ఫలాలు ఎప్పటికీ పనికిరాదు. ఆయన తినడు, ఎవరిని తాకనివ్వరు. కానీ ఏమంటే ఫలం ఉంది, ఫలం ఉంది, ఫలం ఉంది. ఎవరికి కావాలి? నీ ఫలం ఎవరు తాకకుండా ఉండడానికి కాదు, ఎవరు ఆస్వాదించకుండా ఉండడానికి కాదు. కొందరు కేవలం పోల్చుకోవడానికి మాత్రమే ఫలం ఉంటుంది. ఇది బొప్పాస్కాయ చెట్టు అని తెలుసుకోవడానికి మాత్రం ఫలం ఉంటుంది. ఎప్పటికీ దానివల్ల ఏమి ఉండదు.
నయా పైసా ఉపయోగం ఉండదు. హలో, నీలో ఉన్న ఫలం నీ సంఘానికి ఉపయోగపడాలి, నీ సేవకు నీ ఉపయోగపడాలి, నీ దేశానికి ఉపయోగపడాలి, నీ సమాజానికి కూడా ఉపయోగపడాలి, నీ పక్కింటోడికి ఉపయోగపడాలి, నీ పొరుగింటోడికి ఉపయోగపడాలి. ఎవరైనా తెంపితే కదా ఇంకా ఫలం ఎక్కువ అయ్యేది. మీరు చింతపండు చెట్టు చూసారా, మామిడి చెట్టు చూసారా, జామ చెట్టు మీరు చూసారా? ఫలం ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే ఎవరు ఫలం తెంపకపోతే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది? ఎవరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం తెంపకపోతే ఆ చెట్టు చుట్టూ ఎలాగుంటది? ఎంత దీన దరిద్రంగా ఉంటది, కంపు. ఏ ఫలం ఉంది కానీ ఎవడికి ఏం చేయట్లే. ఒక పశువు కూడా రావట్లేదు ఏం చేయడానికి. మీరిటి నుంచి రాయగడి నుంచి కురుపం వెళ్ళండి, మొత్తం జీడి తోటలు ఉన్నాయి. జీడిపప్పు మొత్తం తీసేసి దాని గుజ్జు అంతా ఇసిరేస్తున్నారు. జీడిపప్పు తెలుసు కదా, జీడి మొక్కలు, దాని జీడి గింజని మాత్రం తీసేసి ఆ పండుని అందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళేస్తున్నారు. ఒకరోజు మేము బండిలో వెళ్తున్నాడు, మా అమ్మ నాకు చెప్పి ఒకసారి ఆపరా, నేను ఆ పండు తెంపేసి అడిగేసి వస్తాను. ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఆయన ఏమనుకున్నారు? మా అమ్మ జీడి మొక్కలు ఏమో అడుగుతారేమో అనుకున్నారు. మా అమ్మ జీడి మొక్కలు ఏమో అడగలే, ఆ జీడి పండుని అడిగారు. ఆయన జీడి మొక్కలు ఇరిపిన ఆయన వెంటనే వెళ్ళి తెంపుకొని మంచివి చూసుకొని ఇచ్చాడు. ఎందుకు, దేనికి, ఎలా, ఏమి అడగలే. అదే మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్ళండి, ఏమండి 2 మామిడికాయలు ఇస్తారంటే కిలో లెక్కనైతే ఇస్తాను. ఉన్నారా? ఏ చెట్టుకి దాని ఫలం దాని ఖరీదును చూపిస్తుంది. మొన్న నాకు ఒక సహోదరుడు కనిచాడు. ఆయన ఒక మామిడి మొక్కను కొన్నారు, 30,000 రూపాయలు ఆ మామిడి మొక్కకి. దాని పండుకి కిలో 1,500 2,000 ఎంత కిలో. తింటే తిన్నట్టుగా ఉంటుందట, 5 సంవత్సరాలకు ఒకసారి కాస్తుందట. నేను అనుకున్నాను, ఈయన 30,000 రూపాయలకి ఏం తీసుకున్నాడు? అలాగైతే నీ ఆత్మలో ఉన్న నిండుదలే నీ విలువని నిర్ణయించేది. నీ ఆత్మ నిండుదలలో వచ్చుచున్న ఫలమే నువ్వెంత ఖరీదు చెందినవి, నువ్వెంత విలువ కలిగినది అన్నదేమయ్యేది. కొందరు జామ చెట్లాగా ఉంటారు, తింటే 1 లేకపోతే 2, దానికి మించి ఎవరు ఏం చేయరు. తినరు, తింటారేటి. మీ ఇంట్లో జామ చెట్టు ఉందనుకోండి, లేకపోతే అరటి చెట్టు ఉందనుకోండి, నువ్వు తినిన తర్వాత అయినా ఆ అరటి మొక్కలు ఎవరికైనా ఇవ్వు. ఓకే, నువ్వు తినిన తర్వాత కదా, తిని కక్కి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అయినా ఎవరికైనా ఇవ్వు. తినేసి ఇవ్వదు, తిని కక్కి అని వదిలేసిన తర్వాత వెళ్ళి ఇవ్వు. అది అలా పాడైపోయి కాలువ కిసరకుండా ఎవరికైనా ఇచ్చేంత స్థాయిలో మనసేమవ్వాలి. ఇప్పుడు అందరికి నా మీద కోపం వచ్చేస్తుంది. అలాగే నీ ఆత్మిక జీవితంలో కూడా నువ్వు పాడుతున్న పాటలు కొందరికి ఆత్మశక్తిలో నింపాలి. నువ్వు చదువుతున్న వాక్యం కొందరిని ఆత్మశక్తిలో నింపాలి. నువ్వు ఇచ్చిన్న ఆత్మిక సహవాసం కొందరిని ఆత్మశక్తిలో నిండాలి.
నువ్వు ఒకరి ఇంటికి వెళ్తే వారు ఆత్మశక్తిలో నిండాలి. నువ్వు ఒకరికి ఒక వస్తువు ఇస్తే అది తీసుకొని ఆయన ఆత్మశక్తిలో నిండాలి. జరుగుతున్నాయా? ఏమో. కొందరు కొన్ని ఇళ్లలోకి వచ్చారనుకోండి, అరణ్యంలో తిరిగిన దురాత్మలు వచ్చినట్టు ఉంటాయి. మొన్న ఒక దేవుని సేవకుడు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యగారు మా ఇంటికి ఒక దురాత్మ వచ్చింది అయ్యగారు. నేను దురాత్మ లేదండి అయ్యగారు, దురాత్మ వచ్చింది. ఎలాంటి దురాత్మ? విశ్వాసి అయిన ఒక దురాత్మ వచ్చింది. నాకు అర్థం కాలేదు. విశ్వాసి అయిన ఆ మనిషి ఎప్పుడు నా ఇంటికి వచ్చాడో నా ఇంట్లో అన్ని పరిస్థితులు మారిపోయినాయి. నాకు అర్థం కాలేదు. అదేంటిది? ఆయన విశ్వాసి కదా, విశ్వాసి అయినండి అయ్యగారు, దాని ఏమి లేదు, ఫలం లేదు. ఆయన ఇంటికి వచ్చి ఉన్న రోజులు ఆయన తల తినేశారట. ఆ కుటుంబంలో ఉన్న బుర్ర తినేశారంట. ఎందుకు తినేశారు? లేదండి, ఆత్మిక విషయాలు ఏమి ఆయన మాట్లాడలే. ఆత్మిక విషయంలో ఏమి పట్టింపు ఆయనకి లేదు. వస్తారు, పొద్దున్న లెగుతారు, టీవీ చూస్తారు, టీవీ కట్టేసిన తర్వాత ఏదైనా తింటారు, తినిన తర్వాత మళ్ళీ టీవీ వేస్తారు, మళ్ళీ కట్టేస్తారు భోజనం, మళ్ళీ టీవీ వేస్తారు. నాకు అర్థం కాలే, ఈయన నా ఇంటికి టీవీ చూడడానికి వచ్చాడా, నాకు ఆత్మిక సహవాసం ఇవ్వడానికి వచ్చాడా, నాకు అర్థం కావట్లేదు అయ్యారు. నేను ఆలోచించాను, నిజమే కదా. తర్వాత నేను ఆయనకి ఎలాగ ఆయనని పంపించేశారు, ఈయన చెప్పిన టెక్నిక్ నాకు భలే నచ్చింది. ఈయన ఏం చేశాడో తెలుసా? ఈయన ఇంట్లో ఉన్న కేబుల్ కనెక్షన్ ఏం చేశాడు? పీకేశాడు. ఏ రోజు పీకేశాడో ఈయన ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు చెప్తున్నాడు, అయ్యగారు ఇలా జరిగింది అయ్యగారు, ఆయనని పంపించడానికి నేను టీవీ తాలూకా ఏం చేయాల్సి వచ్చింది, కేబుల్ కనెక్షన్ చేయాల్సి ఉన్నారా? కొందరు ఇళ్లలోకి వెళ్తే ఇలాగే ఉంటుంది, ఏమీ ఫలం లేదు. నువ్వు ఏ చెట్టువో ఆ ఇంటికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది, వేరేతో సహవాసం చేసినప్పుడే తెలుస్తుంది, వేరే వాడితో కలిసి చప్పట్లు కొట్టేటప్పుడే తెలుస్తుంది, వేరే ఒకరితో కలిసి ప్రార్థన చేసేటప్పుడే తెలుస్తుంది. ఉన్నారా? కొందరు నీ దగ్గర ఎక్కి మాట మాటకి వస్తున్నారంటే ఏదో ఫలం నీలో ఉంది, నువ్వు ఇవ్వట్లేదు. అందుకే బండ బూతులు తిడుతున్నారు, అందుకే పిచ్చిగా తిడుతున్నారు, నిన్ను చూసి నీ మీద కోపం అయిపోతున్నారు. కారణం నీలో ఏదో ఉంది, నీకేమో అది అర్థం కావట్లేదు. నీకు కోపం వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. నన్ను అలాగ అనొచ్చా, నన్ను అలా వేదనపరచచ్చా? అరే నీలో ఏదో ఫలం ఉంది, నువ్వు ఇయ్యట్లేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, నిన్ను బాధపరిచి నిన్ను వేదనపరిచి నీ ఫలాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన మీద కోపగించేసి ఉన్న ఆకలని చేస్తున్నాడు. ఆయన ఫలం కోసం వచ్చినాడు, మీరేమేస్తున్నారు? మరి ఆయన అగ్గిపొల ముట్టించడా? నాతో ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. అలాగైతే ప్రతి చెట్టులను, ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని సంబంధిని, ప్రతి ఆత్మ నిండుదలలో జీవించిన వాళ్ళలో ఏముంది? ఫలం ఉంది. ఎన్ని కిలోలు ఉన్నాయి, ఎన్ని క్వింటళ్ళు ఉన్నాయి, ఎంతమందికి పనికి వస్తున్నాయి, మీరే పరిశోధించండి. దానికి ప్రవచనం చెప్పి ఆ ప్రవక్త ఏం రావక్కర్లేదు, వ్యక్తిపర మనసాక్షి పనిచేస్తే చాలు. మీరు ఏ ఫలమో మీరే ఏం చేయండి, ఫలమే. ఏ చెట్టు ఫలమో, ఖరీదైనదా ఖరీదు కానదా నిర్ణయం మీరే తీసుకోండి. మొన్న ఒక కుర్రోడు మా ఇంటికి వచ్చాడు. అయ్యగారు డ్రాగన్ ఫ్రూట్ నేను పంట వేద్దాం అనుకుంటున్నాను అయ్యగారు అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలుసా? విన్నారా మీరు ఎప్పుడైనా?
డ్రాగన్ ఫ్రూట్ ఎరుపు రంగులో ఉంటాయి. దాని ఖరీదు చాలా వేల. నేను ఆ కుర్రోడి కన్నా సూపర్ రా తమ్ముడు, నీకు ఇలాంటి ఆలోచన రావాలి. నేను ఆయనకి సింపుల్గా ఒకే మాట అన్నాను, ఆ పంట కోసం ఎంత ఖర్చు అవుతుంది నీకు తెలుసా అని అడిగాను. ఖర్చులు చెప్పేసరికి వామ్ బాబోయ్ ఇంత ఖర్చా, దీని బదులు నేను ఇంకేమైనా బబ్బస్కాయ ఏదో పెడితే మంచిది, ఏ ఖర్చు లేకుండా నేనేం చేస్తూ తినొచ్చా. డ్రాగన్ ఫ్రూట్ అంటే మన ఇళ్ళల్లో దిష్టి బొమ్మకి పెట్టే ఒక ఇది ఉంది కదా, ఆ చెట్టులో ఊచే దాని పేరు నేను మర్చిపోయా. ఇదిగోండి అదిగో చూపిస్తాను ఒక్క నిమిషం. గుమ్మడికాయ కాదు, ఇది డ్రాగన్ ఫ్రూట్. దాని చెట్టు ఎలాగుంటుందో చూపిస్తాను. ఇలాగుంటుంది దాని చెట్టు. మన ఇంట్లో కొందరు ఇళ్లలో దిష్టి బొమ్మకి ఒక చెట్టు ఎలా చేస్తారు చూసారా? ఆ చెట్టుకి ఏం పేరు చెప్తారు నాకు తెలీదు. అవి ఆడవాళ్ళందరూ ముఖానికి రాసుకుంటారు అందం రావడానికి, కొందరు తింటారు అది. దాని ఖరీదు కూడా అలాగే ఉంది. నేను చెప్పి రావడానికి కారణం ఏంటిదంటే, నువ్వు ఖరీదైన ఫలమా ఖరీదు కాని ఫలమా? ఎతుక్కుంటూ యేసయ్య వస్తాడు, ఎతుక్కుంటూ మనుషులు కూడా వస్తారు. యేసయ్య కూడా ఎప్పుడు వస్తారు? సమయం కాని సమయంలో వస్తారు. మనుషులు కూడా సమయం కాని సమయంలోనే వస్తారు నీ దగ్గరికి. నువ్వు ఆరాధనకి వెళ్ళని రోజే వస్తారు కొందరు ఫలం కోసం. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? ఎవరు ఏం చెప్పలేదు. ఏ రోజు నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదో ఆ రోజే ఫలం చూడడానికి కొందరు పాస్టర్ గారు వస్తారు. వచ్చినప్పుడు ఏమి ఉండదు. ఎక్కడికి వెళ్ళింది ఫలం? ఎక్కడికో వెళ్ళింది. శుక్రవారం ప్రార్థనకి రాలేదు, ఆ రోజే అయ్యగారు అడుగుతారు ఏమమ్మా రాలేదు అంటే శుక్రవారం ఆదివారం ఫలించిన చెట్టు ఇది మంచిది, శుక్రవారం ఆదివారమే అడుగుతారు. 7 రోజులు పాస్టర్ గారు అడుగుంటే మీ సొక్క కనిపించును. మీరు విశ్వాసులో, దేవుని సంబంధివో, ఇంకెవరో 7 రోజులు పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చి అడగాలి, ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, 3 పూట్ల చేస్తున్నావా, రావాలి. అప్పుడు ఇంటి ముందు ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టేస్తారు, పాస్టర్ గారు అనుమతి లేకుండా రాలేరు. రెండు రోజులకే శుక్రవారం ఆదివారం చర్చికి వెళ్ళలేదని చెప్పి పాస్టర్ గారు అడిగేస్తున్నారంటే మిగతా 5 రోజులు కూడా అడిగితే బాగుండు కదా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? 7 రోజులకి 7 రోజులు కూడా పాస్టర్ గారు నాకు ఫలం ఉందో లేదా ఎత్తుక్కుని రావాలని. ఈ రోజు నుంచి చెయ్యండి. వర్షం పడిపోతే కొందరిలో ఫలం కనిపించదు, పిడుగు పడితే కొందరిలో ఫలం కనిపించదు. ఏమమ్మా రాలేదు? మరేమో వాతావరణం పిడుగులా కనిపిస్తున్నారు అయ్య గారు. పాస్టర్ గారు అనుకోండి ఇప్పుడు నాకు ఫలం దొరికింది, ఇప్పుడు నా ఆకలి తీరిపోద్ది. ఎక్కడా? నాతో కలిసి తమ్ముడు సువార్తకు వస్తావా? వస్తాను ఖచ్చితంగా వస్తాను, నేనే పోస్ట్ వస్తాను. ఓకే, రేపు పొద్దున 8ంటికి రావాలి. 8 అయింది, 8:10 అయింది, 8:20 అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్. ఫలం ఏమైపోయింది?
ఉన్నారో లేదో నాతో కలిసి. నేను అంటున్న మాట, ఎనీ టైం నీలో ఏముండాలి? బైబిల్లో నాకు ఒక మంచి ఉదాహరణ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది వెంటనే. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని ఇంటికి ఎప్పుడు వెళ్ళాడట? మీ ఇంటికి వచ్చిన అర్ధరాత్రి స్నేహితులు ఎంతమంది ఉన్నారు? నేను అంటుంది, నేను పడుకొని లైట్ ఆపేసిన తర్వాత వచ్చే స్నేహితులు. తమ్ముడు ఒకసారి ఆసుపత్రికి వెళ్దాం, వస్తావరా? నేను పడుకున్నాను, ఇప్పుడు వద్దే, ఫలం లేదు. తమ్ముడు కొద్దిగా బియ్యం ఉంటే ఇవ్వా, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇప్పుడు లేదే అన్నీ నేనేం చేశాను. ఈ స్నేహితుడు తన తోటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాత్రి వేళ లేడో ఏమడుగుతున్నాడు? ఓ, పగలడిగేస్తే మొత్తం బుట్ట వచ్చేస్తారు. అంటే ఇది పొద్దున మాత్రం కాసే చెట్టే, రాత్రులు ఏం చెయ్యో. నేను ఆ కుర్రోడి గురించి చెప్తున్నా, మీ గురించి నేను అసలు చెప్పలే. మీరందరూ చాలా మంచోళ్ళు. కానీ ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా? వెళ్ళలే ఇంటికి. అలాంటి స్నేహితులు ఉండాలా. ఆయన రొట్టె అడగడానికి వెళ్ళారు. ఈ కాలంలో ఉన్న స్నేహితులు రొట్టి కాదు, బండి అడగడానికి వెళ్తారు. రే బండి ఎవరా? రేపు పెట్రోల్ పోయిరు. బండి అడగ రాత్రులు వచ్చేస్తాను. బండి తమ్ముడు 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 కొద్దిగా బండి ఇవ్వా. నాలాంటి వాడైతే బండి తీసుకెళ్ళిన దానికి అద్దె కూడా తీసుకుంటాను. అద్దె నాకు డబ్బుల మీద కక్కుర్తుండి కాదు. ఎందుకో తెలుసా? డబ్బులు తీసుకుంటే వచ్చేసారి నూనె వేసుకొని వస్తాడు, తిరిగి నేను డబ్బులు ఇచ్చేస్తాను. కానీ ఆ మంచి స్నేహితుడి కోసం నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మంచి స్నేహితుడు ఆవిడ తలుపు తెరిచేంత వరకు ఏం చేశాడు? ఆహాహా, ఇలాంటి విశ్వాసులు కానీ ఉంటే బాగుండు, ఇలాంటి సంఘస్థులు కానీ ఉంటే సూపర్గా నువ్వు. అయ్యగారు రొట్టె అయితే ఇచ్చేస్తాను అయ్యగారు, మరి డబ్బులు అడిగితే? హల్లెలూయా. రొట్టె అడిగితే బుట్టతో ఇచ్చేస్తారు, క్యాన్లు కొనుక్కొని ఇచ్చేస్తారు. డబ్బులు అడిగితే నేను అదే అంటది, ఫలం ఫలం. అయ్యో, అందరికీ పంచదార కాదు కావాలండి. కొందరికి రొట్టె కావాలి, కొందరికి పంచదార కావాలి, కొందరికి డబ్బులు కావాలి, కొందరికి బండి కావాలి, కొందరికి తోడు కావాలి. ఇలా ఫలంగా వస్తారు నీ దగ్గరికి. కొందరికి 9 తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. తొమ్మిది తర్వాత ఏం చేయదు, ఆ ఫోన్లో ఫలం ఉండదు. ఉన్నారా? ఏదో ప్రార్థన కోసమో ఏదో అవసరం కోసం చేస్తుంటారు, ఏముండదు. ఒకరోజు నేను నాతో కలిసి ఇంకొక సంఘస్థుడు కలిసి ప్రయాణమైనప్పుడు, రే తమ్ముడు నువ్వు పండుకోవద్దురా, నా తోడు కూర్చోరా. అయ్యగారు పండుకోండి, నేను మీకు తోడు కూర్చుంటాను. గంట అయ్యింది, తోడు కూర్చున్నారు, బాగానే ఉంది. గంటన్నర అయ్యింది, తోడు కూర్చున్నారు, బాగానే ఉంది. ఓ 2 గంటలు దాటిన తర్వాత మనోడు తోడేం లేదు, శుభ్రంగా ఏం చేసుకున్నాడు. వా, నేను అనుకున్నా, నేను మంచి పండే తెచ్చింది. అంతా అయిపోయిన తర్వాత ఇల్లు వచ్చిన తర్వాత, తమ్ముడు ఇల్లు వచ్చింది తమ్ముడు, దిగు లేదు దిగురు, నేను పండుకోలేదు. నేను అన్నావు, నువ్వు పండుకోలేదు, నేనే పడుకున్నాను.
నువ్వు పండుకోలేదు, నేనే పడుకున్నాను. సరే అయితే గురు, అయితే రేపు కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. కొందరికి ఏముండదు, కొన్ని సమయాల్లో కొందరికి ఏముండదు. నేను కొందరి సంగతి మీకు ఫలం ఉందా? ఆత్మశక్తి ఉంది, ఆరాధన ఉంది, అభిషేకం ఉంది, ప్రార్థన ఉంది, అని ఉన్నాయి. నేనంటది ఫలం ఉందా? కోపంతో ఒకటి తెంపడానికి వచ్చినట్టు ఇత్తనారా? నీ మీదకి ఎక్కేసి ఒకడు వచ్చేస్తున్నాడు, కర్ర పట్టుకొని వస్తున్నాడు, ఇత్తనావా ఫలం? నిన్ను ఎంత కించపరిచేసి మాట్లాడేస్తున్నాడు, ఉన్నాయా ఫలం? అందరూ సైలెంట్ అయిపోయారు. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అంత బాగా పనిచేస్తున్నా మీ అందరిలో? ఉన్నారా నాతో కలిసి? అయిపోయింది, ఇంకో 2 నిమిషాలు ఆపేస్తాను. ఏసయ్య ఎత్తుకొచ్చినప్పుడు ఏసైకి ఫలం దొరుకుతున్నదా? నీ పక్కింటోడు ఎత్తుకొచ్చినప్పుడు నీకు ఫలం ఇస్తున్నావా? నిన్ను ఎదిరించు, నిన్ను గాయపరచు, శత్రువుగా ఉన్నవాడికి ఫలం ఇస్తున్నారా? హలో, అలాగైతే బైబిల్లో ఉన్న కథ ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తారు. దేవా, రాత్రి వేళ వచ్చి రొట్టె అడిగే స్నేహితులు ఉండాలి దేవా. రాత్రి వేళ వచ్చేసి నా చేత వంట చేయించే స్నేహితులు కావాలి దేవా. మంచి నిద్రను చెడగొట్టే మంచి స్నేహితులు నాకు ఇవ్వండి దేవా. ఎవరు స్తోత్రం చెప్పట్లేదే, చెప్పలేరా? ఓహో, అప్పుడు కాయని ఫలమా? నాతో ఉన్నారో లేదో? వండిన భోజనం మొత్తం తినడానికి వచ్చిన మంచి స్నేహితులు రావాలయ్యా ఫలం అడిగి. ఉంచిన కూర మొత్తం తినేసే మంచి స్నేహితులు రావాలయ్యా. అప్పుడు స్తోత్రం. ఉన్న బట్టలలో మంచి బట్టలు ఎత్తుకుపోయే మంచి స్నేహితులు రావాలయ్యా. ఇచ్చే స్నేహితులు కదా, ఎత్తుకెళ్ళిపోయే స్నేహితులు. ఉన్నాయా ఫలం? ఎవరో చెప్పలేదు. అప్పుడు ఫలం ఉంటున్నదా? అప్పుడు ఫలం కనిపిస్తున్నదా? అలాగైతే యేసయ్య అంజూరపు చెట్టుని వెతికి మరి వెళ్ళారు. నిన్ను కూడా అందరూ వెతికొస్తారు. ఫలమున్న చెట్టు అయితే, ఫలమున్న ఆత్మీకుడైతే, ఫలమున్న ఆత్మశక్తిలో జీవించిన వాడైతే ఎతికేది వస్తారు నీ దగ్గరికి ఫలం కోసం. వాళ్ళు వస్తారు. నేను అంటుంది, మీరు ఇస్తారా? అదే నా ప్రశ్న. ఎవరు ఏం చెప్పలేదు. మీరు చెప్పనంత వరకు నేను ఆపను. ఉన్నాయా ఫలం? ఇస్తున్నారా ఫలం? లేక ఉన్న ఫలం అంతా నీ చెట్టు కిందే ఉన్నాయా? నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నాయా గుంపు కూడేసి? మొన్న నేను ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళాను. మామిడి చెట్టు ఉంది అక్కడ. మామిడి చెట్టుది చూసి నాకు చాలా ఆనందం కలిగింది. వెళ్ళినప్పుడు మొత్తం చేమలు దోమలు మొత్తం అక్కడ ఉన్నాయి. నాకు అర్థమైంది, ఫలం ఉండేది ఫలం అంతా ఏం చేసింది? ఆ ప్రాంతాన్ని పాడు చేసేసింది. అందుకే నేను చెప్తున్నా మాట, మీకున్న ఫలం అందరికీ ఏం చేయండి? కొందరికి సమాధానంగా ఇచ్చేయండి, కొందరికి స్వయం నియంత్రణగా ఇచ్చేయండి.
కొందరికి ఆశా నిగ్రహంగా ఇచ్చేయండి. ఈ సమాధానం లేనోడికి సమాధానం ఇచ్చేయండి. నీ మీద కోపమై వచ్చేది నీ సమాధానం కోసమే. నీ దగ్గరికి వస్తేనే సమాధానం దొరికింది. ఫలము సమాధానం నీ దగ్గర ఉంది, ఇచ్చేయచ్చు కదా. నువ్వేమో సమాధానం ఇవ్వకుండా నువ్వు అసమాధానం అయిపోతావు. నువ్వేం చేస్తావు? ఆయన కర్ర పట్టుకొస్తే నువ్వు కత్తి తీస్తావు. బాగుంది ఫలం. ఆయన నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఆగచ్చు కదా. స్వయం నియంత్రణ. ఫలం నీలో ఉంది. నేను కొట్టను అని నన్ను కొట్టిన తిరిగి ఏం చేయను? కొట్టను. నవ్వే కృప దయచేయదేవా, అది నీలో ఉన్న ఫలం. ఉన్నారా నాతో కలిసి? ఆపేస్తున్నాను. చాలా కోపం మీద ఉన్నారు అందరూ. యేసయ్య వెతికొచ్చినప్పుడు ఫలం ఇవ్వగలుగుతున్నారా? నీ పొరుగు వాళ్ళు నీ దగ్గరికి కోపగించిన వచ్చినప్పుడు ఫలం ఇవ్వగలుగుతున్నావా? సమయం కాని సమయంలోకి వచ్చి నీ దగ్గర నుంచి ఫలం అడుగుతున్న ఫలం ఇస్తున్నావా? నువ్వు దేవుని సంబంధివైతే ఇస్తావు. నువ్వు రాజ్య సహవాసములో జీవించిన వాడైతే ఇస్తావు. నువ్వు దేవునితో కలిసి జీవించిన వాడైతే ఇస్తావు. అది దేవుని బిడ్డలకే కాదు, అన్యులకి అందరికీ ఇస్తావు. కావాలంటే దురాత్మకు కూడా ఇస్తావు. నచ్చితే ఎవరికి కూడా ఇస్తావు. అందుకే రాత్రి వేళ వాక్యాంశాలు ముగించాలని కోరుచున్నాను. ఒక్కసారి మన మనోనేత్రమని వెలిగించి హృదయాన్ని ఎర్రగొట్టుకుంటే దేవునికి చూడండి, దేవా నాలో ఇంతకాలం ఫలం లేకుండా ఉండేది, నాకు ఫలం కావాలి. నేను ఆత్మ ఫలములో జీవించేవాడిగా ఉండాలి. నన్ను ఎతికి రావాలి దేవా, ప్రజలు రావాలి. నన్ను బాధ పెట్టి ప్రజలు నాలో నుంచి ఫలం తెంపుకెళ్ళాలి. నేను ఇచ్చే స్థాయిలోకి నా ఆత్మిక జీవితాన్ని మార్చండి. నేను నీ సంబంధిని, నీ ఆత్మశక్తిని అనుభవించుచున్న వాడిని, నీ ఆత్మశక్తిలో జీవించుచున్న వాడిని. రాత్రి వేళ సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ వాక్యాంశాలతో మాతో దేవ మాట్లాడినందుకు వందనాలు. దేవ మేము మీ సంబంధులు అవుచున్నాం, నీతో సహవాసం కలిగి జీవించున్నాం. నీ ఆత్మ బలములో మేము నిలబెడుతున్నాం దేవా. మమ్మల్ని అందరినీ కూడా చెట్టుగా ఫలము కాసేవారిగా నిలబెట్టావు దేవా. అందరికీ ఫలాలు ఇచ్చేవారిగా, మంచి మంచి ఫలాలు ఇచ్చేవారిగా దేవా మమ్మల్ని సహాయపరచండి. పరిశుద్ధాత్మలో ఉన్న ఫలం ప్రతి ఒక్కరికి అవసరం చెప్పున ఇచ్చేటట్టుగా, అది రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, వరద లేదు, చలి లేదు, వసంతం లేదు, ఏ కాలంలో అయినా ఫలం ఇచ్చేటట్టుగా నన్ను మార్చుమయ్యా, మమ్మల్ని మార్చుమయ్యా. మేము మీ సంబంధులమయ్యా, నీ ఆత్మశక్తిలో జీవించిన వారమయ్యా. మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవా. ఏదైనా కాలములో, ఏదైనా సమయంలో, సందర్భాల్లో ఫలము లేని ఒక ప్రక్రియ మా ఎవరి జీవితంలో ఉండకూడదయ్యా. రాత్రి వేళ మేమందరం కూడా మనసు పూర్తిగా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మా నిజ స్థితిలో నీవు ఉంటేనే మేము ఫలం కయ్యగలిగేది. నువ్వు నిజమైన ద్రాక్షావల్లివి దేవా. మేము తీగలవుచున్నాం, దానిలో వేరు కాసుకు, దేవుని నీలో ఉండి వేరు కాసుకొని ఫలం కాసుకునేటట్టుగా. నరకాల్సిన వాటిని మీరే నరికేయండి దేవా, సరిదిద్దాల్సిన వాటిని సరిదిద్ది ఫలం నిమిత్తం మమ్మల్ని ఉంచండి దేవా. రాత్రి వేళ మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.